ఇక్కడే ఉన్నాము, కూలి పని చేసుకుంటుంటాము. మాకు ఒక బాబు చదువుకుంటున్నాడు, బీటెక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి ఆర్థిక సహాయం మేము పొందలేదు. ఇప్పుడు జగన్ సార్ వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయంలో వాలంటరీ అబ్బాయి వచ్చి మీకు కాపు నేస్తాము పథకములు పెట్టినారు, అప్లికేషన్ పెడతారా అని పెట్టించుకొని పోయినాడు. మాకు ఇంతవరకు ఆర్థిక సహాయం ఏ ప్రభుత్వము చేయలేదు. ఇప్పుడు జగన్ సార్ వచ్చిన తర్వాత ఇది సహాయం చేసినారు. ఈ కరోనా కాలంలో చాలా కష్టంగా ఉంది. మా భర్తకు 5,000 6,000 అంత లోపలనే వస్తుంది డబ్బులు. అంతేగాని మేము ఈ కరోనా కాలంలో చాలా కష్టపడుతుండాము. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు నెలకు వచ్చేసి డబ్బులు ఇస్తాము ఈ విధంగా అని చెప్పిన తర్వాత మందు వస్తుందని ఎంతో ఆనందపడినాము. ఎలా అయినా కూడా ఈ సహాయం చేసినందుకు చాలా చాలా జగన్ సార్కు ధన్యవాదాలు. మాలాంటి బీద వాళ్ళకు ఇలా సహాయం ఓసీ వాళ్ళం మేమని ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు ఏ ఆర్థిక సహాయము చేసింది లేదు. ఇప్పుడు చేస్తాము అన్నందుకు నాకు చెప్పేదానికి కూడా మాటలు రాలేదు. ఆనందంతో ఉన్నాను నేను. మందులకు వస్తుంది, మాత్రలకు వస్తుంది. నా భర్తకు ఆర్థిక సహాయం తక్కువ ఉందని నేను ఎంతో సంతోషపడినాను. ఆ సార్కి ఎంతో ధన్యవాదాలు అంటే ధన్యవాదాలు. మాత్రలకు మందులకు వస్తుందని సంతోషపడినాను. ఏం చెప్పాలనో తెలియదు. 24 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉన్నాం కానీ ఏ సహాయం పొందలేదు. ఓసీ వాళ్ళు మీరు అని ఏ సహాయం మాకు వచ్చిందే లేదు. ఇప్పుడు బాబుకు వేశారు, మొన్న కాలేజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, 10,000 వేశారు. అది కూడా మాకు ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు నా భర్తకు ఇప్పుడు ఇస్తున్నారు, 3-4 నెలల నుంచి పింఛన్ ఇస్తున్నారు. అది కూడా మందులకు ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారము. నా పేరు లలిత, మా ఇంటి పేరు భాస్కరు. తిరుపతి రూరల్ మండలంలో సాయినగర్ గ్రామ పంచాయతీలో 7-35 డోర్ నెంబర్న కాపురం 24 సంవత్సరములుగా కాపురం